గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శాసనసభలో టూరిజంపై చర్చ జరిపారు. తెలంగాణలో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలున్నాయని చెప్పారు. తెలంగాణను టూరిజం హబ్గా తీర్చిదిద్దామని తెలిపారు. టూరిజాన్ని ఆదాయ వనరుగా మార్చుతామని జూపల్లి అన్నారు. తెలంగాణ పూర్వ వైభవాన్ని వారసత్వాన్ని పునరుజ్జింపజేసి భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. తెలంగాణలో ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలకు కొదవలి అధ్యక్ష ఆహ్లాదపరిచేటువంటి అభయారణ్యాలు, పులుకరింపజేసే కట్టిపడేసే జలాశయాలు, జలపాతాలు, వేల ఏళ్ల నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, వారసత్వ వైభవ ప్రభావాన్ని మహోజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి పర్యాటక ప్రదేశ అధ్యక్ష, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి తెలంగాణ పర్యాటక రంగం ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తూ ఉన్నారో గడచిన 10 సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకాన్ని మర్చిపోయినరు, ప్రజలు మర్చిపోయినరు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ చిప్ప చేతికిచ్చి ఇవాళ మనం గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా, అందుకే అధ్యక్ష వాళ్ళకు ఏమాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయింది అధ్యక్ష. వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే మళ్ళీ ఆ అమరుల యొక్క ఆకాంక్ష నెరవేరలేదు అధ్యక్ష. వీళ్ళు చాలా మంది వాళ్ళ ఆకాంక్షలు నెరవేరినాయి. కనీసం ఇప్పటికైనా అలాంటి అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళు సహకరించాలి అధ్యక్ష. ఈ యొక్క టూరిజం పాలసీ 10 సంవత్సరాలు మీరు చేయని పని మేము చేస్తూ ఉంటే మిమ్మల్ని సహకరించాలని నేను కోరుకుంటూ అధ్యక్ష, తెలంగాణ పూర్వ వైభవాన్ని వారసత్వాన్ని పునరుజ్జింపజేసి భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. తెలంగాణలో ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలకు కొదవలి అధ్యక్ష.